వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్న రైతులు. వికారాబాద్ జిల్లా చెంగుముల్లు గ్రామానికి చెందిన రైతు చంద్రయ్యకు పాస్బుక్ కష్టాలు. పూడూరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్న రెవెన్యూ అధికారులు. వికారాబాద్ జిల్లా చెంగుముల్లు గ్రామానికి చెందిన అంతగిరి పల్లి చంద్రయ్యకు చెందిన సర్వే నంబర్ 238/4/2లో 33 గుంటల భూమి కలదు. కానీ వచ్చిన పాస్బుక్ తండ్రి పేరు తప్పు పడ్డదని రెవెన్యూ అధికారులకు ఇచ్చినందుకు డిఎస్ పెండింగ్ అని పాస్బుక్ ఇవ్వటం లేదు. మేము 4 అన్నదమ్ములం, కానీ 2కి పాస్బుక్లు వచ్చినాయి, మిగతా 2కి రాలేవు. నన్ను మాత్రం పూడూరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఎంఆర్ఓ విజయ్ కుమార్ను పాస్బుక్ విషయం అడిగితే ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అని చెప్పడమే కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నా కానీ పాస్బుక్ విషయం ఇప్పటి వరకు చెంగముల పట్వారి సాయికృష్ణ, గిరిదావరి సుదర్శన్ వీరిద్దరికీ చెప్పగా వారు మాత్రం పట్టించుకోవటం లేదు అని మీడియా ముందు వాపోయారు. మాకు బుక్ రావాలని కంప్లీట్ ఇట్లా ఇచ్చిన కూడా ఎవరు పట్టించుకుంటలేరు. పట్టివారికి 10 సార్లు అడిగిన కూడా వేరేళ్ళ పేరే చేయాలి అంటుండు. భూమి మా పేరు మీద ఆన్లైన్ ఉన్న కూడా వేరే వాళ్ళ పేరు మీద చేయాలంట. వేరే వాళ్ళ పేరు మీద చేస్తే మాకు కబ్జాలో మేమే ఉన్నాం సార్. మేమే ఉన్నాము, మేమే పంట పెట్టుకుంటాం, మేమే ఉన్నాము కబ్జాలో. అది లెక్కకు మీదేనా భూమి? మాదే సార్, మేమే ఉన్నాం, మాదే. మా పాలకు వచ్చింది, మా మామ పాలకు వచ్చింది, మా మామది, అది మాది. మీ దాన్ని మీరు చేయబట్టి చేస్తలేదు. మా భర్తకి ఏం తెలియక తిరిగి యాస్ట పడిపోతున్నాడు. తీసుకున్నా ఏం తీసుకోలేదు సార్. మేము మా భర్తకి ఏం తెలియదు, మేమేం తీసుకోలేదు. 6-7 ఏళ్ల కింద బుక్ వచ్చింది. ఇంతవరకు బుక్ దరఖాస్తు ఇచ్చినాం కానీ మాకు బుక్ ఇస్తలేరు, ఏది సమాధానం చెప్తలేరు. మీ దేవుడు మా సంఘంలో. మీ పేరు? దశరథ. మీ నాయన పేరు? అనంతయ్య. అయితే బుక్ వచ్చింది కానీ తండ్రి పేరు తప్పు పడ్డానికి నేను చంద్రయ్య పడ్డానికి నేను కోపంలా అప్పుడే రిటర్న్ ఇచ్చేసిన. ఎవరికి? ఎంఆర్ఆర్కి ఇచ్చేసిన. లోపల టెంట్ వేసుకొని ఉన్నారు, స్కూల్లో ఇచ్చేసినాం. వెంటనే పంపుతామన్నారు. అసలు ఏడికి వెంటనే పంపలేదు, ఇంకోరి కూడా చేయలేదు. ఇంకా అప్పటి నుంచి నువ్వు అడిగినావా? అడుగుతూనే ఉన్నాము. చేస్తాం అంటున్నారు. చేస్తాం అన్నట్లనే పోతున్నా కానీ రోజు తిరిగి చాలా అవుతున్నాయి. పని బాగా చేస్తాం. 4 నెలలు అవుతున్నాయి. 4 నెలల నుంచి ఏం సమాధానం? ఏం లేదు. కలెక్టర్ దగ్గరికి పోయినా సంతకం పెట్టించుకున్నాం. చేస్తారు పోవటాన్ని అన్నారు. ఆ కలెక్టర్ కూడా మళ్ళీ ఇస్తే కూడా మళ్ళీ ఏమంటారు, ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు తెలుస్తలేదు. ముగ్గురికి వచ్చినాయి. వచ్చినాయి. నాకు ఒక్కరికి రాలేదు. అది బుక్ పేరు తప్పు పడ్డానికి నేనే మోసం అయినా. ఇక తిరిగి చాలా అయింది. ఇట్లనే తిరిగినాం. 4-5 ఏళ్ళ సంది తిరిగినాక మా పిల్లలు తిరిగిరు, మా అందరు తిరిగినగా దాన్ని ఎక్కడెట్టకుంటే మేమే యాస్ట్కి వచ్చి మళ్ళీ 4 నెలల సంది మళ్ళీ తిరుగుతున్నాం. ఇక మా పోర్లు బెదిరించిన. కరోనా రాకముందు తిరిగినాము, కరోనా వచ్చిన తిరిగితే ఎవరు లెక్క పెట్టలేదు, కరోనా రాకముందు తిరిగితే కూడా ఎవరు లెక్క పెట్టలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.